పూరీ జగన్నాథ్ ఒకప్పుడు తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాపులు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. అయితే ఆయన నుంచి చివరిగా వచ్చిన 2 సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా నిలిచాయి. ముందుగా వచ్చిన లైగర్ సినిమా ఆయనను భారీ నష్టాల పాలు చేయగా, ఈ మధ్యకాలంలో వచ్చిన డబుల్ స్మార్ట్ ఆ నష్టాలను డబుల్ చేసింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిస్థితి ఏమిటి? ఆయన తరువాత ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది అంతుపట్టకుండా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసిన పూరీతో ఇప్పుడు వాళ్ళెవరూ సినిమాలు చేయటానికి రెడీగా లేరు. మిగతా వాళ్లందరూ పాన్ ఇండియా రేసులో దూసుకుపోతుంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్కి ఉన్న ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది యంగ్ హీరోస్ మాత్రమే. సాయి ధరమ్ తేజ్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా వంటి వాళ్లతోనే సినిమాలు చేయాల్సి ఉంటుంది. వాళ్లు కూడా ఇప్పుడు పూరీ జగన్నాథ్తో సినిమా అంటే చేస్తారా లేదా అనేది అనుమానమే. అయితే బాలకృష్ణ మాత్రం పైసా వసూల్ లాంటి సినిమా ఇచ్చిన తర్వాత పూరీతో సినిమా చేయటానికి సిద్ధమయ్యాడు. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే బోయపాటితో సినిమా చేయటానికి సిద్ధమవుతున్నాడు బాలయ్య. ఆ తర్వాత కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న సినిమాను కూడా పర్యవేక్షించాలి కాబట్టి ఇప్పుడు పూరీతో సినిమా చేయడం కష్టమే. మరి పూరీ తర్వాత సినిమా ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కానీ డబుల్ స్మార్ట్ బిజినెస్ కోసం తేజ సజ్జాతో సినిమా కమిట్ అయినట్టుగా టాక్ ఉంది. ఇప్పటికే పూరీ టీం తేజాను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.